పేరు డాక్టర్ వెంకటేశ్వరరావు, డిస్ట్రిక్ట్ గవర్నర్, ఇయర్ ఫర్ 24-25. అందరికీ నమస్కారం. మనం ఓల్డర్ ఏజ్ గ్రూప్లో వాళ్ళు ఓల్డ్ ఏజ్ని గోల్డెన్ ఏజ్కి ఎలా మార్చాలన్న దాని గురించి మనం మాట్లాడుకుంటున్న వీడియోస్లో ఈరోజు ఏ ఫిజికల్లీ యాక్టివ్గా ఉండాలంటే మనం ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ మనం స్టార్ట్ చేయాలన్న దాని గురించి. సో ఉన్న వాటిలో మనం ఒక్కొక్క దానిలో మాట్లాడుతున్నాం. ఫస్ట్ వాకింగ్ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫర్ ది ఓల్డర్ ఏజ్ గ్రూప్. ఎందుకంటే ఏజ్తో సంబంధం లేదు, కండిషన్తో సంబంధం లేకుండా కూడా అందరూ కూడా మనం చేయగలిగే ఎక్సర్సైజ్ ఏంటంటే మనకి వాకింగ్. ఎందుకోసం అంటే మనకి ఏ ఎక్సర్సైజ్ చేసినా సరే లెట్ స్టార్ట్ ఎంజాయ్. అంతేగా మనం ఊసురోమని కానీ ఎక్సర్సైజ్ చేసాం అనుకోండి, దాని ఫలితం లేకపోవడమే కాకుండా వాడు ఎప్పుడూ అనారోగ్యం పాలవుతున్నాడు. అందుకని లెట్ స్టార్ట్ ఎంజాయింగ్ ది వాకింగ్. సో వారానికి మనకి అట్లీస్ట్ 3 to 5 times ఇన్ వీక్, అట్లీస్ట్ 30 minutes ఓల్డర్ ఏజ్ గ్రూప్లో. యంగర్ ఏజ్ గ్రూప్లో 60 minutes 5 days ఇన్ ఏ వీక్ ఆర్ 150 minutes ఇన్ ఏ వీక్ మనకి రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి. నెక్స్ట్ వాకింగ్లో ఏ టైప్ ఆఫ్ వాకింగ్? అందరూ సాదాసీదాగా చేసే వాకింగ్ ఉపయోగం జనరల్గా తక్కువ ఉంటుంది. అందుకే మనం చేయాల్సిన బ్రిస్క్ వాకింగ్. సో బ్రిస్క్ వాకింగ్ చేయడము ఎంతవరకు చేయగలమంటే ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేయడం. బ్రిస్క్ వాక్ స్టార్ట్ చేసి ఎంతవరకు మనం చేయగలిగితే అంతవరకు దాన్ని చేయగలిగి మనం రెగ్యులర్గా బాడీకి ఛాలెంజ్ చేసుకోవాలి. ఎందుకంటే బాడీకి ఉన్న ప్రధానమైన ఒక అంశం ఏంటంటే ఈజీ అడాప్టబిలిటీ. సో మనం ఎప్పుడైతే రోజు మనం 2-3 కిలోమీటర్ 5 కిలోమీటర్ 10 కిలోమీటర్ కొంతమంది నడిచేస్తూ ఉంటారు. బట్ అది చాలా ఎక్కువ టైం తీసుకొని నడుస్తూ ఉంటారు. వాళ్ళు ఎలాగ రోజు చేయగలరు. కానీ అట్ ది ఎండ్ రిజల్ట్ వచ్చేసరికి అలా ఏమవుతుందంటే బాడీ అడాప్ట్ అవ్వడం మూలంగా రిజల్ట్లో మనకు పెద్ద కనిపించదు. అంటే ఏ ఎక్సర్సైజ్ చేయకుండా ఉన్నవాడి కంటే బెటరే. కానీ ఎలాగా నడ్డాను వాకింగ్ చేద్దాం అనుకున్నప్పుడు మనం అది మన బాడీ ఛాలెంజ్ చేస్తూ మనం వాకింగ్ బ్రిస్క్ వాక్ చేయాలి. అంటే ఎగ్జాంపుల్గా చెప్పాలంటే 1 kilometer అది 1 mile మనం 20 to 30 minutes మనం నడుస్తున్నాం అనుకుందాం ఎగ్జాంపుల్గా. దాని నెక్స్ట్ మునుపటి టైం కంటే మనం తక్కువ టైంలో మనం ఎక్సర్సైజ్ చేయగలిగాము లేదా అన్న దాని గురించి మనం ఆలోచన చేసుకోవాలి. అది దాన్ని మన బాడీకి ఛాలెంజ్ చేయడం అంటే. అది నాట్ ఓన్లీ దిస్, ఏ ఎక్సర్సైజ్ అయినా సరే, ఈవెన్ స్విమ్మింగ్ ఎంత పీరియడ్లో మనం ఎన్నిసార్లు మనం రౌండ్స్ వేస్తున్నామంటే దాన్ని ఎలా బెటర్గా చేయగలుగుతాం. అలాగే మనం ఛాలెంజ్ చేసుకోవాలి. చేస్తే మనకి అడ్వాంటేజ్ మనకి కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే రెగ్యులారిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. చాలా వరకు ఏంటంటే ఆరంభంగా ప్రారంభిస్తారు, కొంత టైం వేసరికల్లా మనం మానేస్తూ ఉంటారు. ఒకటి మాత్రం జ్ఞాపకించుకోండి అందరూ మిత్రులందరూ, మన ఓల్డర్ ఏజ్ అవుతున్న కొద్ది బెడ్ రిటర్న్ అవ్వకుండా మాత్రం చూసుకోవాలి. వన్స్ బెడ్ రిటర్న్ అయిపోయామా అంటే మన ఎక్స్పోజర్ మనం ఇంకా లైఫ్ని ఆ బెడ్కే మనం పరిమితం చేయాల్సి వస్తుంది అనమాట. అంతే బెడ్ రిటర్న్ అవ్వకుండా చూసుకోవడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఇన్ కేసు బయటికి వాకింగ్ నడలేకపోయినా ఇంటి పరిసరాల్లో కూడా విత్ వాకర్ కానీ, విత్ స్టిక్ కానీ, విత్ హెల్ప్ ఆఫ్ ది పీపుల్ కానీ నడడం అన్నది ఆపకుండా మనం ఎప్పుడైతే చేస్తామో సో డీజనరేషన్ ఆఫ్ మజిల్స్ తగ్గుతాం. బెడ్లో ఉండిపోతే ఈవెన్ యంగ్ అడల్ట్స్లో కూడా ఒక 15 రోజులు 20 రోజులు 4 రోజులు కానీ బెడ్ మీద ఉండిపోతే మజిల్స్ అన్నీ కూడా దాని ఫంక్షన్ తగ్గిపోయి డిస్యూజ్ అవుతుంది. అంటే సైజ్ తగ్గిపోతాయి, షింక్ అయిపోతాయి. అందుకే ఇమీడియట్గా మనిషి పూర్వం యాక్టివ్గా ఉండలేరు అనమాట. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనే ఓల్డ్ ఏజ్ గ్రూప్లో బెడ్ రిటర్న్ అవ్వకుండా మనం చూసుకునే బాధ్యత మన స్వతహాగా తీసుకోవాలి. ఎందుకంటే మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది కాబట్టి. సో ఈ ఎక్సర్సైజ్ చేయడం మూలంగా మనకి వాకింగ్ చేయడం మూలంగా వచ్చి మన ఇమీడియట్గా బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ మనకి స్టామినా పెరుగుతుంది. సెకండ్ మన బాడీలో ఫిట్నెస్ పెరుగుతుంది. మన వెయిట్ మనకి కంట్రోల్ వస్తుంది. మన షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. బీపీ కంట్రోల్లోకి మనం రావడం స్టార్ట్ అవుతుంది. మనం బోన్ మాస్ పెరగడం, బోన్ డీజనరేషన్ తగ్గి మినరలైజేషన్ పెరిగి బోన్లో స్ట్రెంత్ పెరుగుతుంది. కాళ్ళ మజిల్స్లోని మనకి స్ట్రెంత్ పెరుగుతుంది. ఎందుకంటే వాకింగ్ రెగ్యులర్గా చేస్తాం కాబట్టి. సన్కి మార్నింగ్ ఎక్స్పోజ్ అవుతాం కాబట్టి మన శరీరానికి వైటమిన్ డి వచ్చి సో ఆటోమేటిక్గా బోన్లో మన బాడీలోకి కాల్షియం అబ్జర్ప్షన్ కూడా పెరుగుతుంది. ఇన్ని రకాలమైన అడ్వాంటేజెస్ ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనే మనం రెగ్యులర్గా చేసే వాకింగ్ని 7 days ఇన్ ఏ వీక్ చేయకుండా అట్లీస్ట్ 5 days చేసి 2 days రెస్ట్ ఇవ్వాలి. ఎందుకోసం అంటే మజిల్స్కి కూడా కొంత స్ట్రెయిన్ అవుతాయి కాబట్టి, దాంట్లో కూడా మైక్రోస్కోపిక్ డ్యామేజెస్ జరుగుతాయి కాబట్టి మజిల్లో ఆటోమేటిక్గా మనకి అది రిపేర్ అవ్వడానికి కూడా మనం అవకాశం ఇవ్వాలి. మనం ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఏ ఆహారం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, దేని గురించి అనేది మనం ఫ్యూచర్ వీడియోస్లో మనం మాట్లాడుతున్న ఈ వీడియోస్ అన్నీ కూడాను ఓల్డర్ ఏజ్ గ్రూప్లో అంటే ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 60 years దాటిన వాళ్ళకి తీసుకునే అంశాల గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుతున్నాం కాబట్టి అది శ్రోతలందరూ గమనించాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.